హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బీరకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. బీరకాయలో ఫైబర్స్ ఎక్కువ ఉంటుంది, అధిక ప్రోటీన్స్ ఉంటుంది, తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మధుమేహం ఉన్న వాళ్ళైతే తినొచ్చండి. పొట్ట పనితీరు కూడా బాగా చేస్తుందండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ బీరకాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, చిన్న టమాటో, చిన్న ఉల్లిగడ్డను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులోకి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. వేసి అందులోకి పోపు దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసి వేయించినానండి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసానండి. ఇవన్నీ బాగా వేయించాలండి. తర్వాత బీరకాయలను అయితే వేసేసానండి. బీరకాయలను వేసేసి కలుపుకున్నానండి. కలుపుకొని మూతనైతే పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. చూడండి, బీరకాయలు అనేది బాగానే ఉడికినాయి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటా ఉండాలండి, లేకుంటే అడుగంటిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కలుపుతూ ఉండాలండి. అందులోనే కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి మళ్ళీ కలుపుకున్నానండి. ఇది కలుపుకున్నాక మళ్ళీ 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చినానండి. ఉడకనిచ్చిన తర్వాత అందులోకే చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకొని పైనుండి సాల్ట్ని అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఇలా దగ్గరగా అన్నీ కలిపేసుకున్నానండి. ఇలా అయితే టమాటా అనేది తొందరగా అయితే మగ్గుతుందండి. టమాటాలు ఒక 2 మినిట్స్ అయితే ఉడకనియాలండి. ఉడికిన తర్వాత చూడండి, టమాటాలు అయితే మగ్గినాయండి. టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతే, బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఎలా ఉందో టేస్ట్ అయితే కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.